హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాహిని. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈవిడ మా నానమ్మ. ఏజ్ వచ్చేసి 86. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు కదా. నానమ్మ కూడా కొన్ని వీడియోస్ చేసింది, పద్యాలు చెప్తూ పాతకాలపు వంటలు చేస్తూ వీడియోస్ అయితే చేసింది. అసలు నానమ్మ ఆయిల్ అయితే పెడుతుంది హెయిర్కి, అసలు ఎంత బాగా మర్దన చేస్తుందో. అదేంటో ఆ రోజుల్లో వాళ్ళ చేతుల్లో ఉన్న బలాలు అయితే మన చేతుల్లో అస్సలు లేవు. మనం ఇంతలాగా ఆయిల్ మర్దన చేసుకుంటే కాసేపు అయితే హ్యాండ్స్కి రెస్ట్ తీసుకోవాలి. వాళ్ళు ఈ వయసులో కూడా అసలు ఎంత చక్కగా మర్దన చేస్తుందంటే చాలా హాయిగా అనిపిస్తుంది. హెడేక్ వచ్చినప్పుడు ఇలాంటి టైంలో చేస్తే ఇంకా బాగుంటుంది. నేనైతే అలాగా చేయించుకుంటూనే ఉంటాను, నానమ్మ అంటూనే ఉంటుంది ఎంతసేపు ఇంకా అని చెప్పి. అలా మర్దన అయితే సూపర్గా చేయించుకుంటాను నానమ్మ ఉన్నంతసేపు. అండ్ జడ కూడా అసలు ఎంత గట్టిగా వేస్తుందో, టైట్గా, అసలు హెయిర్ అనేది బయటికి రాదు, గట్టిగా చక్కగా వేస్తూ ఉంటుంది అనమాట. మా వాడు చూడండి, వాడికి అసలు జనరల్గా ఆయిల్ పెట్టుకోవడం అంటేనే చాలా చిరాకు. నేను వాడికి ఆయిల్ పెట్టడానికి ఇల్లంతా పరిగెడుతూ ఉంటాడు. అలాంటిది వాళ్ళ తాతమ్మ చేత ఆయిల్ మాత్రం ఎంత హాయిగా పెట్టించుకొని కోమ్తో కూడా దువ్వించుకుంటాడు. చూడండి, హాయిగా మసాజ్ చేయించుకుంటాడు. కాకపోతే వాడికి ప్రాబ్లం ఏంటంటే వాడికి ఫేస్ మీద అసలు ఆయిల్ అది తగలకూడదు. వాళ్ళ తాతమ్మ ఫేస్కి, కాలికి, చేతులకి కూడా రాసిస్తుంది. కాలికి చేతులు చక్కగా రాయించుకుంటాడు, కానీ ఫేస్కి రాస్తే మాత్రం వాడికి చాలా చిరాకు వచ్చేస్తుంది. హాయిగా చూడండి, మా అమ్మకి మా నానమ్మ హెయిర్కి ఆయిల్ పెట్టి జడేస్తా అంటే మధ్యలో వాడు కూడా వచ్చేసి రాయించుకుంటున్నాడు. అసలు వాళ్ళ చేతుల్లో ఉన్న బలం, ఆ రోజుల్లో తిండి, ఆ రోజుల్లో ఉండే శక్తి ప్రస్తుతం జనరేషన్ వాళ్ళకైతే లేదనే అనిపిస్తుంది. అసలు వాళ్ళు ఇప్పుడు కూడా స్ట్రాంగ్గా అంత ఏజ్లో కూడా వాళ్ళకంటూ తిరిగి వాళ్ళంటూ తచ్చాడి కాస్త పనులు చేసుకుంటూ ఉంటారు. మనం ఆ ఏజ్కి వచ్చేసరికి ఎలా ఉంటామో కూడా కొంచెం కూడా ఊహించుకుంటేనే భయంగా ఉంటుంది. చూడండి అసలు ఎంత యాక్టివ్గా ఉంటుంది. ఈ రోజుల్లో కూడా ఇంకా నడలేకపోతున్నాను, తిరగలేకపోతున్నాను అనే ఫీల్ అవుతూ ఉంటుంది. చూడండి అంత చక్కగా ఆడుకుంటుందో మనవడితో. మనవరాలు పిల్లోడు అనమాట. తను చూసే 4th జనరేషన్. వీడు చూసారు కదా, ఇంకా మఫిన్ ఎక్కడున్నా సరే ఊరుకోడు. మఫిన్కి ఏం కావాలో, ఏ ఐటమ్స్ ఏ రకలో ఉన్నాయో తెచ్చి ఇస్తాడనమాట. వాడు తెలిసిందే కదా, ప్లాస్టిక్ అలాంటివి ఏమున్నా సరే అన్నీ కొరికేసి అలా పడేస్తూ ఉంటాడు. సో ఇల్లంతా నీట్గా ఉంచడంలో వీళ్ళిద్దరూ ఫస్ట్ ఉంటారనమాట. వాళ్ళ అమ్మమ్మకి అస్సలు ఏం పని చెప్పకుండా ఇల్లంతా నీట్గా వాళ్ళిద్దరే శుభ్రం చేసేస్తారు. అసలు వాళ్ళ అమ్మమ్మ ఫుల్గా రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఎలా కూర్చున్నాడో ఏంటో ఆలోచించేస్తున్నాడు అయ్యగారు. అసలు మఫిన్ ఎక్కడుంటే అక్కడికే వెళ్ళి పక్కన కూర్చుంటాడు. అసలు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వడు, వాళ్ళని అంటుకొని కూర్చొని ఉండాలన్నమాట. అదే అడుగుతున్నా, మఫిన్ మామని ఎవరికైనా ఇచ్చేద్దామా అంటే ఇవ్వద్దంట, ఆడుకుంటున్నాడు వాడితో. వాళ్ళ అమ్మమ్మకి చెప్తున్నాడు ఇవ్వద్దని చెప్పి. ఇంకా మఫిన్ అయితే వాడి బేబీలాగో, వాడి టెటీ బేర్ లాగో ట్రీట్ చేస్తుంటాడు. మఫిన్ కూడా చాలా పత్తాయంగా ఉందనుకుంటా. చక్కగా హాయిగా వాడి చేతులు వేస్తే చిన్నగా ఉంటాయి కదా, చక్కగా అలా మసాజ్ చేయించుకుంటాడు వాడి బాడీకి. అసలు ఇషాన్ అయితే అసలు ఒక్క నిమిషం వాడు వదిలేవాడు కాదు, వీడు వాడిన ఒక్క నిమిషం వదిలేవాడు కాదు. ఇది మేము ఆ రోజు సాయంత్రం వాడు ఆచి అని తల తినేస్తున్నాడు అని చెప్పి మమ్మీ నేను బయటికి తీసుకెళ్తున్నాం. సో అక్కడ ఒక షాప్లో చిన్న క్యాట్ ఉంటే బాగా ఎగ్జైట్ అవుతున్నాడు. సో అందుకని చెప్పి ఆ షాప్లోకి తీసుకొని వెళ్ళాం. వాడు క్యాట్ పట్టుకుందాం అనుకుంటున్నాడు, కానీ క్యాటే భయపడుతుంది వాడికి, వీడు భయపడట్లేదు. సో చిన్నప్పటి నుంచి, వీడు పుట్టినప్పటి నుంచి మఫిన్తో ఉండడం వల్ల ఏంటో అన్ని యానిమల్స్కి కొంచెం భయపడడం చాలా తక్కువ అనమాట. సో అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. బయట యానిమల్స్ కూడా అలాగే ఉంటాయేమో అని చెప్పి పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ క్యాట్ని కూడా పట్టుకుందాం అనుకో. ఇది చూసారా, రోడ్డుకి వెళ్ళొచ్చాక సో అయ్యగారు వాడికి ఆనుకొని రిలాక్స్ అవుతున్నాడు అనమాట. ఇంకా వాడంటే ఎంత ప్రేమ వచ్చేస్తుందండి, వెనక నుంచి ముందు నుంచి హగ్ చేసేసుకోవడం, వాడికి తినిపించడం, వాడి కాలు మసాజ్ కూడా చేస్తాడు మా వాడు. కాలు నొక్కుతూ ఉంటాడు. అప్పుడప్పుడు మఫిన్ మామ్ చాలా టైర్డ్ అయిపోతున్నాడు, ఆ తోక పట్టుకొని లాగుతాడు, చెవులు పట్టుకొని లాగుతాడు. కుదురుగా కూర్చోడు. వాళ్ళకి అమ్మమ్మ కాలికి దండం పెట్టేస్తున్నాడు. అలా అదే అనిపిస్తుంది, వాడి కాలికి ఏదో చక్రాలు ఉన్నట్టు అలా కదులుతూ ఉంటాడు. నేను చాలా రోజుల తర్వాత వాడు పుట్టాక నేను ఫస్ట్ టైం చూడడం, ఆడి అలసిపోయి కాసేపు సోఫాలో కూర్చొని రిలాక్స్ అవుతూ టీవీ చూస్తున్నాడు. లేదంటే వాడు ఇలా కూర్చోవడం నేను అప్పుడప్పుడు ఏమైనా చూశాను అనుకోండి, చాలా షాకింగ్గా అనిపిస్తుంది మావాడైనా కూర్చున్నాడు అని. ఇదిగోండి మార్నింగే వాళ్ళ తాతతో బజార్కి వెళ్తాడు కదా, వెజిటేబుల్స్, కోకోనట్ వాటర్ అవి తెచ్చుకోవడానికి. సో బజార్కి వెళ్ళి వస్తున్నాడు అనమాట అయ్యగారు. దారిలో అందరినీ పలకరిస్తాడు, ఆ కూరగాయల ఆంటీ దగ్గర పలకరిస్తాడు, క్యారెట్ తెచ్చుకుంటాడు, అందరితో మాట్లాడుతూ నవ్వుతూనే ఉంటాడు. అందరూ అదే అంటారు, స్మైలింగ్ ఫేస్ రా, అందరినీ భలే పలకరిస్తామని.
సో మెట్లు ఎక్కి సాయిగారు పైకి వస్తున్నారు. ఇది చూసారా, చెప్పులు నీట్గా మా వాడు చెప్పుల స్టాండ్లో ఉన్నకుండా అన్ని మెట్ల మీద ఇసిరేసాడు అనమాట. ఇంకా నయ్యం, అది 3rd ఫ్లోర్, పైనుంచి కిందకి ఇసిరేయలేదు, మేమే తెచ్చుకోవాల్సి వచ్చేది. సో చెప్పులు అనేవి చెప్పుల స్టాండ్లో ఉన్నవాడు ఎక్కడైనా అక్కడైనా చెప్పులు అనేవి అలా బయట ఉంటూనే ఉండాలి మా వాడికి కనపడుతూ. అదేం సరదా అర్థం కాదు. ఇది చూసారు కదా, వాళ్ళ తాతమ్మ దగ్గర వాళ్ళ తాతమ్మ పోమిగ్రానేట్ తినడానికి ఇస్తే అయ్యగారు కింద జల్లుతున్నాడు అనమాట. ఏదైనా వాడికి ఏమి ఇష్టమో ఏమీ అర్థం కదా, ఒక రోజు అది తింటాడు, ఇంకొక రోజేమో అది వద్దంటాడు. సో వాళ్ళ తాత ఇలా బజార్ నుంచి వచ్చిన మఫిన్ చూడండి లోపల నుంచి ఎలా ఎగ్జైట్ అవుతున్నాడో, ఇద్దరు వచ్చారని చెప్పి మా వాడు వాడిని ఇప్పుడు చూడండి మఫిన్ గట్రా రయ్యమని వెళ్ళిపోతూ ఉంటాడు. వీడిని గుద్దేస్తే వీడి కాయలేక ఉంటాడు చూడండి. ఇంకా మఫిన్ ఏంటంటే ఎగ్జైట్మెంట్, ఎన్నిసార్లు వాళ్ళ నాన్న బయటికి వెళ్ళి వచ్చినా సరే వాడికి కొత్త అలాగే ఎగ్జైట్ అవుతూ ఉంటాడు అనమాట. ఇంకా వాడి తోక దేనికి తగులుతుందో, వాడికి నొప్పి వస్తుందో, ఎవరికి తగులుతుందో అవన్నీ అస్సలు పట్టించుకోడు. వాళ్ళ నాన్న వచ్చాడు, అదే వాడి ఎగ్జైట్మెంట్ అనమాట. సో పిల్లలు చూడండి పేరెంట్స్ని చూసి ఎలా ఎగ్జైట్ సేమ్ అలాగే యానిమల్స్ కూడా వాళ్ళకి మనకన్నా ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి అసలు. చూడండి వాళ్ళ అమ్మమ్మ వాడికి తినిపిస్తుంది, వీడెళ్ళి వాడి మీద కూర్చున్నాడు. మా వాడికి ఫుడ్ తినిపించడం మాత్రం ఒక పెద్ద నరకం అనే చెప్పుకోవాలి. ఒక 2 hours 3 hours పట్టినంతసేపు తింటాడు అసలు. ఎంత లిటరల్లీ టార్చర్ చేస్తాడు ఫుడ్ తినడానికి, మామూలు టార్చర్ కాదు. పైగా ప్రాబ్లం ఏంటంటే టిఫిన్స్ తింటారు గారి, కొంచెం రైసే ఎలాగోలాగా కాస్త కుక్కాలన్నమాట. సో అలా అమ్మమ్మ పాటలు పడుతుంది వాడికి ఫుడ్ తినిపించడంలో. ఇది ఈవినింగ్ టైం అనమాట. వాళ్ళ తాతమ్మకి వాడికి ఏమైందో తెలియదు కానీ తెగ నవ్వేసుకుంటున్నారు అనమాట ఇద్దరు. వీడు డాన్స్ చేయడం, వాళ్ళ తాతమ్మ వైపు చూడడం, వాళ్ళ తాతమ్మ మళ్ళీ వీడి వైపు చూడడం, నవ్వుకోవడం. ఇంకెందుకు నవ్వుకుంటున్నారో వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు. సో బాగుంది కదా అని నేను షూట్ చేసిన ఆ రోజు. వీడిలా డాన్స్ వేసి తై మన గెంతడు, వాళ్ళ తాతమ్మని కూడా డాన్స్ చేయడం, వాళ్ళ తాతమ్మ కూడా డాన్స్ చేయడం. అది చూసి ఎగ్జైట్ అయిపోయి తెగ నవ్వేస్తున్నాడు అనమాట వాళ్ళ తాతమ్మ కూడా డాన్స్ వేస్తుందని. నానమ్మ అసలు అలా కనపడుతుంది కానీ ఎంత ఫుల్ యాక్టివ్ అనమాట నానమ్మ. ఈ వయసులో కూడా కొంచెం కాళ్ళ నొప్పులు అయితే తక్కువ ఉంటే ఫుల్గా డాన్స్ వేసి అంత యాక్టివ్ అనమాట. ప్రతి విషయం అసలు ఏది మర్చిపోదు. ఆ పద్యాలు అనేవి, నెక్స్ట్ ఏదైనా సరే ఎంత ఇదిగా చెప్తుంది. ఆ పాత విషయాలు అవన్నీ బాగా వినాలనిపిస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో మాటలు, ఆ రోజుల్లో చేసేవన్నీ చాలా యాక్టివ్, అన్నీ బాగా గుర్తుంటాయి. వంటలు అవన్నీ చాలా బాగా చేస్తుంది, అందరితో బాగా మాట్లాడుతుంది. అండ్ చూడండి మా వాడు కొత్త స్టెప్ అనమాట, ముందుకి వెనక్కి. ఈ స్టెప్ ఎక్కడ నేర్చాడో తెలియదు, ఈ స్టెప్ తెగేసేవాడు అనమాట. వాళ్ళ నాన్న వీడియో కాల్ చేసినా సరే. మా వాడు ఏంటంటే ఎవరైనా చాలా డేస్ చూసిన తర్వాత చాలా ఎగ్జైట్ అయిపోయి ఏదో చేసేస్తుంటాడు. అయితే డాన్స్ వేసేయడమో లేకపోతే అటు పరిగెడ్డం ఇటు పరిగెడ్డం, ఎగ్జైట్మెంట్లో ఏదో ఒకటి అలా చేస్తూ ఉంటాడు అనమాట. స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. ఇద్దరం రోడ్డుకి వెళ్ళాం మమ్మీ నేను వాడు. సో కార్న్ అడుగుతున్నాడు కదా అని కార్న్ తీసుకున్నాం. మా వాడికి అది ఉడకబెట్టేసి ఇవ్వాలి అని కూడా తెలియదు కదా. సో అక్కడే రోడ్డు మీద తింటా అని గోల్ చేశాడు. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మమ్మ కుక్కర్ పెట్టే వరకు కూడా ఊరుకులో తెగ పేచి పెట్టాడు. ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఫాస్ట్కి కుక్కర్ పెట్టేసి వాళ్ళ తాతమ్మకి ఇస్తే వాళ్ళ తాతమ్మ ఒలిచి పెడితే తింటున్నాడు అనమాట. సో మీరు అనుకోవచ్చు ఏంటలా చైర్ మీద వేసి పెట్టేస్తున్నారని. మా వాడికి నీట్గా ప్లేట్ పెట్టి వెండి గిన్నెలో పెట్టి బంగారం గిన్నెలో పెట్టినా సరే వాడి కింద వంపుకొని తినడం వాడు బాగా అలవాటు. సో కింద గచ్చు మీద కన్నా ఇలా చైర్ మీద బెటర్ అని చైర్ తుడిచి అలా చైర్లోకి కూర్చోబెట్టి పెట్టామన్నమాట. సో చూడండి అయ్యగారు అటువైపు సాంగ్స్, ఇటువైపు వాడి కార్న్, అటువైపు వాళ్ళ తాతమ్మ డాన్స్ వేసేసుకొని ఇద్దరు దేని నవ్వుకుంటున్నారు తెలియక తెగ నవ్వేసుకుంటున్నారు అనమాట. ఇద్దరు చేసే చేసలకి ఏదో అనిపిస్తుంది. మా తానమ్మ కూడా ఇంత వయసు వచ్చాక ఒక చిన్నపిల్లలాగే అనిపిస్తుంది. వీడియో ఒక చిన్నపిల్లడు, మఫిన్ ఒక చిన్నపిల్లడు, ముగ్గురికి సూపర్ సరిపోయేది అనమాట జోడీ. చెప్పాను కదా ఈవినింగ్ పైగారు పాలకు వస్తారు రోజు. వాళ్ళ తాత ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి బుర్ర తింటూనే ఉంటాడు ఆ క్యాన్ పట్టుకొని పాలకి వెళ్దామని. సో ఇలా పాలకు వచ్చాం అనమాట. సో ఇక్కడ డాడీ వాళ్ళు గేదె పాలు తీసుకుంటారు ఈవినింగ్. సో అలా వెళ్ళి అక్కడికి కాసేపు అయ్యగారు ఆవులు అవన్నీ చూసి ఆవిడతో మాట్లాడి ఆవిడ దగ్గర చైర్ వేసుకొని కూర్చొని కాసేపు ముచ్చట్లు ఆడేసి అప్పుడు పాలు తీసుకొని వస్తాడనమాట. వాడికి ఆచ అంటే ఎంత ఇష్టం అంటే అలాగ ఊరి మీద తిరగమంటే రోజంతా తిరుగుతూనే ఉంటాడు టైర్డ్ అవ్వకుండా. అదే అనిపిస్తుంది నాకు, మా ఆయనకి అసలు వీడికి టైర్డ్నెస్ అనేది ఉండదా, మనమే ఇంత టైర్డ్ అవుతాం, వాడు మాత్రం ఏంట్రా బాబాయ్ ఈ జనరేషన్ పిల్లలు మాత్రం అసలు టైర్డ్నెస్ లేదు, ఏం లేదు, పడుకోవడం లేదు, తిండి మీద లేదు, విపరీతమైన ఆట ఆడుతూనే ఉంటున్నారు. అసలు ఎంత యాక్టివ్గా పుడుతున్నారంటే పిల్లలంటే. ఒకనొక టైంలో చాలా భయం వేస్తుంది, ఎలారా బాబు ఇవన్నీ చెయ్యాలి చెందాలని.
ఏదో అంటూ ఉంటారు, చిన్న ఏజ్లోని చాలా కష్టం రా బాబు పుట్టిన తర్వాత అనిపిస్తుంది, కానీ వీళ్ళు పెరిగే కొద్దీ ఒక్కొక్క స్టేజ్ ఇంకా కష్టంగా అనిపిస్తుంది. టాడ్లర్ స్టేజ్ అంటే లిటరలీ టార్చర్ అని చెప్పుకోవచ్చు. పైగా మీరు ఇలాంటి పిల్లలు చూడకపోతే మాత్రం ఇప్పుడు జనరేషన్ పేపర్ వీళ్ళు ఆలు అనేది ఎవరైనా విపరీతమైన అల్లరే, అసలు భయంకరంగా అల్లరి చేస్తూ ఉంటారు. అండ్ ఇది చౌడవాడ వెళ్ళాం అనమాట. ఆ రోజు ఫంక్షన్ ఉందని చెప్పి బర్త్డే పార్టీ, అలాగే వాళ్ళ తాతమ్మని మా అమ్మమ్మని కూడా కలడానికి వెళ్ళాం అనమాట. సో మా అమ్మమ్మని కూడా కలడానికి వెళ్ళాము. సో మా అమ్మమ్మని వీడు చిన్నప్పుడు చూశారు కానీ దాని తర్వాత చూడడం ఇదే అనమాట. సో కొంచెం వెళ్ళడానికి చేయడానికి కొంచెం ఇదే అయ్యాడు. పిల్లలు ఎవరైనా జనరల్గా అలాగే ఉంటారు, చాలా డేస్ చూసిన తర్వాత కాస్త మర్చిపోతూ ఉంటారు. సో అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. ఫస్ట్ వాడే రయ్యమని లోపలికి వెళ్ళిపోయాడు దూసుకుపోయి. తర్వాత అమ్మమ్మని చూసి అలా అంతా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళు వాళ్ళ వర్షిణి పిన్ని, తిలక్ బావ, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళిద్దరు. వాడికి చూడండి ఊరంత మొహమాటం, వర్షిని చూడండి చాలా మొహమాటంగా అని మీకు అనిపిస్తుంది కానీ బోల్డ్ కబుర్లు చెప్తూ ఉంటుంది అనమాట. సో వీడు చూడండి ఇంక అలా ఉండిపోయాడు. అయ్యగారు వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్తాడు లేడా అని అనుకున్నాం కానీ అంచెక్క వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉన్నాడు చాలాసేపు, బాగా ఆడుకున్నాడు. అండ్ ఇంట్లో కూడా అనుకున్నాను ఎలా ఉంటాడు, ఫాస్ట్గా వెళ్ళిపోయి వాడు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి అసలు అన్నీ ఎంత బాగా గుర్తుంచుకుంటారో పిల్లలు, మనకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చూడండి మా వాడు పాటలు చూడండి, బెలూన్స్తో ఆడుకోరా అంటే నిన్న బర్త్డే పార్టీకి వెళ్ళాడు కదా, ఆ బర్త్డే పార్టీ నుంచి తెచ్చుకున్నాడు అనమాట ఈ బెలూన్స్. అవి బెలూన్స్తో ఆడుకోరా అంటే ఆ బెలూన్స్ పెట్టి వాటి మీద కూర్చోవడం, బెలూన్స్ పెట్టి వాటి మీద పడుకోవడం, అదేంటో ఆడుకోవడం ఇలా కాదురా బాబు ఆడుకోవడం నారాగా ఆడుకోవాలి అన్నట్టు డిఫరెంట్గా చూపిస్తాడు అనమాట. అన్నీ చెప్తారు కదా కోతి వేషాలే మంకీ వేషాలని, అన్నీ అలా